అసలు అంటే ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి సార్ వీళ్ళు ప్రిపేర్ అయ్యే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు? మనకి మార్కెట్లో బోల్డెన్ పుస్తకాలు ఉన్నాయి. నేను అందరికీ ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పుస్తకం తీసుకోండి, దానికి క్షుణ్ణంగా నమిలేయండి, మింగేయండి. అప్పుడు మిగతా పుస్తకాలు చూస్తే ఇందులో లేనిది ఏంటో తెలుస్తుంది. సాధారణంగా మామూలుగా ఉండేటువంటి క్యాండిడేట్లకి ఏంటంటే ఒక భయం అనమాట. ఈ మెటీరియల్, ఆ మెటీరియల్, ఆ బుక్, ఈ బుక్, ఈ పీడిఎఫ్. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు బోల్డెన్ ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూపులు బోల్డెన్ ఉన్నాయి. మెటీరియల్ లేని స్టూడెంట్ ఎవరు లేరు, కానీ ఓపెన్ చేసేవాళ్ళు లేరు. ఎవరైతే ఓపెన్ చేసి మాస్టర్ చేస్తారో సరిపోతాం. ఈ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలన్నీ కూడా నాలెడ్జ్ మీద అనిపిస్తాయి, కానీ ఎబిలిటీ టు అప్లై ద నాలెడ్జ్ అన్నది ఇంపార్టెంట్. ఓకే, వీళ్ళు దాని మీద చూడాలి. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. అకాడమిక్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ వచ్చా లేదా అని చూస్తారు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ని అప్లై చేయగల లేదా అని చూస్తారు. ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్ని లెక్కలనే ఉంటాయి, చూడడానికి లెక్కలు ఉంటాయి, కానీ ఇదంతా కూడా లాజిక్తో మనం చేయొచ్చు. అంటే పేపర్ సెట్టరు ఈ క్యాండిడేట్కి 2x2 చేయడం వచ్చా లేదా అని, మల్టిప్లికేషన్ వచ్చా, ఎడిషన్ వచ్చా అని టెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. ఇతనికి లాజిక్ ఉపయోగించి చేయగలడా లేదా. లాజిక్ వచ్చి ఈక్వేషన్లు పెట్టేస్తే ఆ నెంబర్స్ అని ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. అది సో వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ పిల్లలకి ఆ ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. చూడంగానే ఇక్కడ ట్రాప్ ఉంది, మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం టైం తక్కువ పడుతుంది, యాక్యురసీ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇంకొకటి బ్యాంక్ ఎగ్జామ్కి సివిల్స్కి మీరు ఇందాక కంపారిజన్ తీసుకొచ్చారు కాబట్టి, బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉన్నంత స్పీడ్ మనకి ఏ ఎగ్జామ్లో ఇండియాలో లేదు. చాలా స్పీడ్. ఒక్కొక్క ప్రశ్నకి ఆన్ యావరేజ్ 30 to 30 సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు. చేస్తున్నారు కదా పిల్లలు. జనరేషన్కి స్మార్ట్ పీపుల్ వస్తున్నారు. సో వెరీ నైస్ టు ఇంటరాక్ట్ విత్ యంగ్ జనరేషన్. చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఎందుకంటే వీ సీ సమ్మన్ బీటింగ్ ద సిస్టమ్, ఇంతకుముందు ఉన్న వాళ్ళందరినీ కూడా దాటేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళకి తగ్గట్టు ప్రశ్నలు కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో యాక్యురసీ అన్నది ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అనేది వస్తుంది. సో బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు మొదటి నుంచి స్పీడ్ కోసం ట్రై చేయకూడదు. ఫస్ట్ యాక్యురసీ తెచ్చుకోండి. అంటే మీరు ఒక ప్రశ్నకి సాల్వ్ చేయడం, దాని కరెక్ట్ సమాధానం రావడం మీకు వస్తే దెన్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. తో స్పీడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇంతకుముందు ఒక నిమిషంలో చేసేది ఇప్పుడు ఒక 30 సెకండ్స్లో చేయడం అనేది అలవాటు అవుతుంది. అది ఓకే. సో కరెంట్ అఫైర్స్ అన్నారు కాబట్టి, అంటే ఈ కరెంట్ అఫైర్స్ని ఒక 6 months ముందు వరకు ఉన్న బ్యాక్ని మనం తీసుకోవచ్చా బ్యాకప్ని, లేదంటే ఇంకొక 2-3 years బ్యాకప్ నుంచి? నార్మల్గా అయితే 3 months అంతే. సో 6 months అంటే మ్యాక్సిమం కట్ ఆఫ్, అంతకన్నా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి, అవి ఇంటర్నేషనల్గా ఇంపార్టెంట్, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. అవి నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చేంత వరకు కూడా దే విల్ బి ఇంపార్టెంట్. అట్లా 1-2 ఎక్సెప్షన్ తప్ప మ్యాక్సిమం 3 to 4 months సరిపోతుంది. ఓకే. సో కానీ ముందర నోట్స్ రాసుకోవాలి. వాళ్ళు నోట్స్ వేరే వాళ్ళు తయారు చేసిన నోట్స్ మీద డిపెండ్ అయినంత కాలం వీళ్ళకి కమాండ్ అనేది ఉండదు. వీళ్ళు నోట్స్ పేపర్ చదువుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. సో ప్రతిదీ కూడా దే హ్యావ్ టు అప్డేట్. అబ్సల్యూట్లీ. ఓకే. సో బుక్స్ అనే కాకుండా ఆన్లైన్ రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు అంటారా? మనకి బోల్డెన్ రిసోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా కరెంట్ అఫైర్స్ మీద నాకు 100 ప్రశ్నలు కావాలంటే నేను 2 నిమిషాలు ఇవ్వగలను అథెంటిక్గా. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన ఏ అన్నది ఇక్కడ మాకు ఉపయోగపడుతుంది, టీచింగ్లో బాగా ఉపయోగపడుతుంది, పిల్లలకి నేర్పించడంలో బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఎక్కువ టెస్టులు తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. మనకి ప్రభుత్వం యొక్క వెబ్సైట్స్ అంటే అథెంటిక్ సోర్సెస్ మీద ఆధారపడాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే మార్కెట్లో ఏ బుక్ దొరికితే, కరెంట్ అఫైర్స్ సంబంధించి చెప్తున్నాను, ఏ బుక్ దొరికితే ఆ బుక్ చదువుతారు, అందులో ఉన్న ఇన్ఫర్మేషనే యాక్యురేట్ అనుకుంటారు. కానీ ఆ బుక్ తయారైన తర్వాత చాలా మార్పులు అనేవి వస్తాయి. వీళ్ళు ఎప్పుడూ కూడా అథెంటిక్ రిసోర్స్ మీద ఆధారపడడం అనేది చేసుకుంటే రేపొద్దున వీళ్ళు ఏం మాట్లాడినా సరే అది అథెంటిక్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వెబ్సైట్ మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంది, దాని మీద డిపెండ్ అవ్వచ్చు. ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ ఉంది, దాని మీద డిపెండ్ కావచ్చు. ఇట్లా మనకి ప్రతి మినిస్ట్రీకి ఒక వెబ్సైట్ ఉంది, అది మనకు అక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో అలాగే న్యూస్ పేపర్లు కూడా మనకి వెబ్సైట్లు ఉన్నాయి. సో వీ కెన్ టేక్ ఇన్ఫర్మేషన్. రేపు పొద్దున పేపర్లో ఏమొస్తుందో మనకి ఈరోజు సాయంకాలంగా తెలిసిపోతుంది. ట్రూ, కరెక్టే.